ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. 120 మంది సిబ్బంది 4 డ్రోన్ కెమెరాలతో మినిట్ టు మినిట్ ట్రాకింగ్ చేసి గజరాజు చాడ ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత 2 రోజుల నుంచి ఇద్దరిని అత్యంత క్రూరంగా చంపిన ఈ ఏనుగు అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేసిన విషయం తెలిసిందే. ఈ ఒంటరి ఏనుగు రైతులను చంపడంతో పాటు పంట పొలాలను నాశనం చేసింది. రోడ్లపైకొచ్చి వాహనదారులను భయపెట్టింది. 2 రోజులుగా ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసిన అధికారులు ఏనుగును సురక్షిత ప్రాంతానికి తరలించారు. గురువారం రాత్రి 7 గంటలకు 11 గంటలకు మరోసారి రోడ్డుపైకొచ్చింది ఏనుగు. సులుగుపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు కట్టొచ్చింది. ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో మళ్లీ అడవిలోకి వెళ్లిపోయింది. వాడిచ్చిన సమాచారంతో ఆపరేషన్ గజ మరింత వేగవంతం చేశారు అధికారులు. దాంతో పెంచకల్పేట మండలం కమ్మర్గం మోర్గిగూడ మధ్యలో ఓ కొండపై ఏనుగును గుర్తించారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సరిహద్దు వైపు ఏనుగు వెళ్లేలా 2 రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ముప్పై ఏళ్లకు పైగా వయసున్న ఈ ఏనుగుల గుంపు నుంచి తప్పించుకుంది. ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట్ర గడ్చిరోలికి, ఆ తర్వాత ప్రాణహిత సరిహద్దు దాటి తెలంగాణలోని కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ క్యారిడార్ కు చేరుకున్నట్లుగా గుర్తించారు అటవీ శాఖ అధికారులు. ఒడిశాలో పుట్టిన ఈ ఏనుగు చాలా ప్రమాదకరమైందని, 4-5 ఏళ్లలో 10 మందిని చంపిందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఏనుగును గుర్తించి ఫారెస్ట్ వైపు వెళ్లేలా అధికారులు కృషి చేయడంతో కాగజ్ నగర్ పరిసర ప్రాంతవాసులు ఊపిరి పీల్చుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.